ఉగాది పచ్చడి కోసం ఏమేమి తీసుకోవాలో చెప్తావా? ఉగాది పచ్చడి కోసం మా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి తీపి, వగరు, చేదు, పులుపు పులుపు కోసం కొంచెం చింతపండు, కొత్త చింతపండు. ఓకే. కారం కోసం మిరియాలు, కొంచెం ఉప్పు, తేనె. 6 రకాలు చెయ్యాలి. ఇంకా అంతకు మించి ఇంకేమీ వేయకూడదు. ఇది ఆది కాలం నుంచి ఉన్న సాంప్రదాయం. చేసే విధానం ముందుగా శుభం కోసం తేనె తీసుకుంటున్నాం. దేవుని తలుచుకుని తేనె అయితే వేసేసిందండి అమ్మ. తర్వాత ఈ గణపతిని తలుచుకుని వేప పువ్వు, ఉప్పు, కారం కోసం మిరియాలు. అమ్మ మరి ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుపు కోసం చెప్పావు. మామిడికాయ ఎందుకు? వగరు కోసం. మామిడికాయ పుల్లగా కదా ఉంటది? లేదు, లేత పిందెలు అయితే వగరుగా ఉంటాయి. పిందెలు తీసుకుంటే వగరుగా ఉంటాయి. సో ఆ వగరు కోసం మనం పిందె మామిడికాయని కోసావు నువ్వు. ఓకే. మామిడికాయ పిందె ముక్కలు. పులుపు కోసం చింతపండు, కొత్త చింతపండు అంటావు. ఉగాది కోసం కొత్తది కాబట్టి. పిల్లల కోసం అరటి పండు కూడా కలుపుకోవచ్చు. ఓకే. వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఉగాది పచ్చడి రెడీ. ఇదిగోండి, రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. మా అమ్మమ్మల కాలం నాటి ఉగాది పచ్చడి.